ఇక అప్డేట్స్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పిన్నెల్లి గురించి పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. ఇక పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయన్న ముఖేష్ కుమార్ మీనా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను వెబ్ కాస్టింగ్ లో పరిశీలించినట్లుగా చెప్పారు. ఈవీఎం ధ్వంసమైన అందులోని డేటా సేఫ్ గానే ఉందన్నారు. సిట్ అధికారుల నుంచి వివరాలు తీసుకుని పరిశీలిస్తున్నట్లుగా మీనా వెల్లడించారు. ఇక పిన్నెల్లి సోదరులు సంగారెడ్డి వైపు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే వాహనాలను వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయినట్లు సమాచారం. పిన్నెల్లి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అని సీఎస్ని ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే కేసు ఎందుకు పెట్టలేదని అడిగింది. ఇక కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా అని సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అని ఎన్నికల సంఘం ప్రశ్నించారు. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చాంశంగా మారినటువంటి వ్యవహారం పల్నాడు జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్ ఇద్దరికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పాల్వాయి గేటు వద్ద ఉన్నటువంటి ఈవీఎం ను ధ్వంసం చేసిన దానిలో వీరిపై కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేయాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పిన్నెల్లిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీస్ శాఖ భావిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలలో డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి బూత్లోకి వెళ్లి ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి తీరును ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈవీఎం ధ్వంసంపై కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి సాయంత్రం కల్లా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేస్తే కనుక ఎంతవరకు దర్యాప్తు జరిగింది, అతను అరెస్ట్ వ్యవహారం ఎంతవరకు జరిగిందనే విషయాలను కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితున్నట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు తెలంగాణలో గుర్తించారు. అలానే వారి డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అసలు రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, రామకృష్ణారెడ్డిని దర్యాప్తు అధికారులు ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, ఏ విధంగా ఇచ్చేయబోతున్నారు అనే విషయం కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితిలో కూడా ఉండడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అయినటువంటి సీరియస్ యాక్షన్ సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి తప్పనిసరిగా అదుపులో తీసుకునే విధంగా పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక బయట చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీస్ జారీ చేసి ఎక్కడికక్కడికి ఎయిర్పోర్ట్ ను కూడా
అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. పిన్నెల్లి వ్యవహారం రాష్ట్రమంతా చర్చాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి కనుక ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిఈసిని కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేసినట్లు ఏమన్నా ఆధారం ఉందా, ఆధారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదంటూ కూడా కొన్ని క్వశ్చన్లు కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి రిప్లై వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, అసలు దీని గురించి కూడా ఎలాంటి ఎంక్వైరీ జరుగుద్దని అనుకోవచ్చు మనం. ఇప్పటికే చూసినట్లయితే కనుక ఆ బూతులు ఎక్కడైతే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి బూతులు సీసీ ఫుటేజ్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవడం జరిగింది. అలానే పర్టికులర్ గా మాజీ ఎన్నికల కమిషన్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం బతకాలంటే ఎలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో పాటు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకొని ఆ బూత్ ని వాటన్నిటిని ఎస్పీ స్థాయి అధికారితో పరిశీలించడమే కాకుండా అక్కడ ప్రత్యక్షంగా సాక్షులు ఉన్న వారిని కూడా విచారించే పనిలో కూడా పడటం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి సీరియస్ యాక్షన్ పిన్నెల్లిపై తప్పనిసరిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. పిన్నెల్లి కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు అయితే కనుక గాలింపు చర్యలు చేపట్టాయి. అంటే ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు? అంటే ఎక్కడున్నారు ఏంటి పిన్నెల్లి బ్రదర్స్ అన్న దానిపై ఏమైనా ఆధారాలు దొరికినట్టు ఏమైనా ఉందా? గతంలో చూసినట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లో హౌస్ అరెస్ట్ పేరుతో ఉండడం జరిగింది. రాత్రికి రాత్రి తాను ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ లో ఉన్నానంటూ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే నిన్నటి నుంచి చూసినట్లయితే కనుక ఎక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ దొరికినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఎక్కడున్నారనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఆయన వాహనాలు సంగారెడ్డిలో ఆయన కాన్వాయ్ ఉందని, అలానే డ్రైవర్ హైదరాబాద్ లో ఉన్నాడని ఇలాంటి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ పోలీసు అధికారులు క్లారిటీగా ఎవరినైనా అదుపులోకి తీసుకుంటే అది మీడియా ముఖంగా వెల్లడించిన తర్వాతనే పూర్తి స్థాయి వాస్తవ వార్తలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారంగానే భావిస్తారు. అలానే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నారా లేదా ఇప్పటికే బయట వేరే దేశాలకు ఏమైనా వెళ్ళారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఐపీసీ కింద 143, 147, 448, 427, 353 కింద కూడా కేసు అయితే నమోదైంది. పీడీపీపీ చట్టం కింద కూడా మరో కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కూడా కేసులు అయితే నమోదైనట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా అయితే పిన్నెల్లి సోదరుల కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారంటూ కూడా సీఈఓ మీనా తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ పిన్నెల్లి డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి విచారణ జరుగుతుంది? ఈ విచారణలో సంబంధించి ఏమైనా అప్డేట్స్ బయటకు వచ్చాయి ఇప్పటి వరకును? బాసిత్ చెప్పండి, ఈ పిన్నెల్లి డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు కదా పోలీసులు. విచారణకు సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఏమైనా బయటకు వచ్చాయి ఎప్పటి వరకును? పద్మ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకునేందుకు వెంబడించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని అనుచరులు, అతని డ్రైవర్ కూడా హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం అందించడంతో వాళ్ళు తెలంగాణ రావడం జరిగింది. ఆ తెలంగాణలో వాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఈ రామకృష్ణారెడ్డితో పాటు తమ అనుచరుల కాన్వాయ్ తో పాటు ఈ బొంబాయి హైవే గుండా సంగారెడ్డి నుండి బాంబే వెళ్లే అవకాశాలు ఉండే తో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అక్కడి నుంచి వెంబడించారు. అదే నేపథ్యంలో ఇక్కడ సంగారెడ్డి జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో ఈ రామకృష్ణారెడ్డి కాన్వాయ్ను సంగారెడ్డి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న ఈ వాహనాల్లో కొంతమంది నుంచి దిగి తప్పించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ డ్రైవర్ తో పాటు ఆ గన్మెన్ కూడా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ డిఎస్పీ అక్కడి నుంచి వచ్చిన డిఎస్పీ కూడా వాళ్ళని అదుపులో తీసుకుని ఈ గుర్జాల డిఎస్పీ ఎమ్మెల్యే డ్రైవర్ తో పాటు ఆ గన్మెన్ అదుపులో తీసుకుని వాళ్ళ విచారణ చేపట్టారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో. కొద్దిసేపు విచారించిన తర్వాత ఎమ్మెల్యే కూడా ఇక్కడనే తప్పించుకొని తిరుగుతున్నాడనే సమాచారంతో అతను పట్టుకునేందుకు కూడా సంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాసిత్. మొత్తంగా పిన్నెల్లి సోదరుల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.